ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేకపోతున్నా, బతకాలంటే భయమేస్తుందమ్మా అంటూ ఉత్తరం రాసి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి మొన్న జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈ మెయిన్స్ బాగా రాయలేదని చెప్పి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుర్రాడు 10 రోజుల కిందట ఉరేసుకున్నాడు. 10వ తరగతిలో తప్పామని కొందరు, ఇంటర్లో సబ్జెక్టులు మిగిలిపోయాయని మరికొందరు, పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని ఇంకొందరు. ఇలా గడిచిన 2-3 నెలల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పలువురు పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాజాగా 2 రోజుల్లో 4 విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. పోటీ పరీక్షల శిక్షణకు వాసికెక్కిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాదిలో ఇంతవరకు 15 మంది అభ్యర్థులు తమకు తామే మరణ శాసనాలు రాసుకున్నారు. భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన చదువులు భావితరాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మార్కులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకొని అశాస్త్రీయ మోస విద్యా ధోరణులే దేశీయంగా ఎన్నో అర్ధాంతర మరణాలకు కారణమవుతున్నాయి. జంషెడ్పూర్ ఎన్ఐటీలో బీటెక్ చదువుతున్నాడు అతను. సెమిస్టర్ పరీక్షలపై ఆందోళనతో వారం రోజుల క్రితం 5వ అంతస్తు నుండి దూకి చనిపోయాడు. ఐఐటి ఖరగ్పూర్లోనూ ఇటీవల ఓ విద్యార్థి ఉరిపోసుకున్నాడు. 2012లో దేశవ్యాప్తంగా 6,654 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ఒడిగడితే 2022లో అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో 13,044 మంది కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ 10 ఏళ్లలో మన దేశంలో 1,10,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. బలవన్మరణాలకు పాల్పడుతున్న వారికి ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో పిల్లలు మానసిక వేదనతో కుంగి కృషించిపోతున్నారు. హై స్కూల్ దశ నుంచే చాలామంది విద్యార్థులు కుంగుబాటుకు బాధితులవుతున్నారని 3 ఏళ్ల క్రితం ఎన్సీఈఆర్టీ చేసిన సర్వే నివేదిక స్పష్టీకరించింది. ట్యూషన్లు, స్టడీ అవర్లు, ప్రాజెక్టులతో ఆట విడుపునకు అవకాశం లేకపోవడం బడి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఇష్టం లేని చదువులను బలవంతంగా చదవాల్సి రావడం డిగ్రీ ఆ పై స్థాయి విద్యార్థుల్లో జీవితేచ్ఛను సంపేస్తుంది. నవతరం సహజ నైపుణ్యాలకు సానపడుతూ వారికి విజ్ఞానాన్ని అందిస్తూ వ్యక్తిత్వాన్ని అలవర్చడమే విద్య పరమోద్దేశం. కానీ మన బట్టి చదువులు ఏం చేస్తున్నాయి? 4 ముక్కలు ముక్కున పట్టుకొని పరీక్షల్లో కక్కేస్తే చాలు, అదే తెలివికి కొలమానంగా భావిస్తున్నాయి. దీనికి తోడు తమకు నచ్చిన కోర్సులే చేయాలని తల్లిదండ్రుల పంతాలు పిల్లలకు ప్రాణాంతకం అవుతున్నాయి. భారతావనిలో 40 రంగాలలో 250 కెరీర్ ఆప్షన్లు, దాదాపుగా 5,000 రకాల కొలువులు అందుబాటులో ఉన్నట్టు అంచనా. కానీ మన విద్యార్థుల్లో 100కి 93 మందికి తెలిసినవి 7 కెరీర్ ఆప్షన్లే. ఆ 7 ఆప్షన్స్ ఏమిటంటే ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఫైనాన్స్, టీచింగ్, డిఫెన్స్ మరియు గవర్నమెంట్ జాబ్స్. ఇలాంటి వేలంవేరి చదువులతో విద్యార్థుల్లో నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దాంతో నిపుణ మానవ వనరుల కొరతతో పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. దేశాభివృద్ధికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు. విద్యా వ్యవస్థలోని లోపాల మూలంగా పిల్లల ప్రజ్ఞాపాఠవాలు దారి తప్పి నేరాల బాట పడుతున్నాయి. యువ భారతం ప్రగతివనంగా విరాజిల్లాలంటే వ్యక్తిగత అభిరుచులకు తగిన కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి. అన్ని విద్యా సంస్థల్లో మానసిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలి. బోధనలో సృజనాత్మకతకు, పాఠ్య ప్రణాళికల్లో వ్యాయామ విద్యకు పెద్దపీట వేయాలి. ఈ స్క్రిప్ట్ రాసిన అజ్ఞాత రచయితకు ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకులు సంప్రదించండి. జై హింద్.